This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. Guys, ఈరోజు మనకి కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. ఒకటి కాదు 2 హైరింగ్స్ గైస్. నో బ్రోకర్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. దీనికి మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా డిప్లొమా అయినా గ్రాడ్యుయేట్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈవెన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకైతే వర్క్ ఉంటుంది అనేసి క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. సో మనకి 2 రోల్స్ అయితే ఉన్నాయి గైస్. ఆ 2 రోల్స్లో ఒక రోల్ మీకు ఏ రోల్ మీకు ఓకే అనుకుంటే దానికైతే మీరు అయితే అప్లై చేసుకోండి. అన్ని కూడా అఫీషియల్ పేజ్ నుంచి మనం అయితే చెప్తాం. ఏది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందో కాకపోతే మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేము అయితే తీసుకొస్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫీజు కూడా ఎక్కడ పే చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. అండ్ తెలుగు లాంగ్వేజ్లోని మనకి చాలా ఎక్కువ హైరింగ్స్ మనమే కవర్ చేస్తున్నాం వీదటికి, దిస్ ఇస్ విదయ్, వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్స్లోని. సో కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో తప్పకుండా మీరు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద ఆర్ ఏ పర్టికులర్ స్కిల్ మీద మీరు జాబ్ సర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, అసలు మర్చిపోతుంది. ఎందుకంటే కామెంట్ పిక్ చేసుకొని మేము ప్రాపర్గా సర్చ్ చేసి మేమైతే ఆపర్చునిటీస్ తేడానికి అయితే మ్యాక్సిమం తీసుకొస్తాం, అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ రోల్ వచ్చేటికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ నో బ్రోకర్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నో బ్రోకర్ అంటే తెలుసు కదా మీకు. సో మనకి ఇంకా ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీస్ సర్చ్ చేయాలన్నా, లేకపోతే మీరు రెంట్కి కానీ, పర్చేస్కి కానీ, సేల్స్ కానీ, సో ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ అంతా కూడా నో బ్రోకర్ నుంచి మనం అయితే సర్చ్ చేస్తుంటాం కదా. సో ఒక పర్టికులర్ లొకేషన్లో అసలు ఏవేమి అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇండివిజువల్ హౌసెస్ అవ్వచ్చు, ఖాళీగా ఎక్కడెక్కడ ఉన్నాయనేసి చెక్ చేయడం కోసం ఆర్ మనం చూసుకోవడం కోసం అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా మనకైతే ఈ యొక్క వెబ్సైట్లో దొరుకుతుంటాయి. ఓకే, సో చాలా ఎక్కువ మంది యూస్ చేస్తారనుకోండి. సో వీళ్ళు చాలా హ్యూజ్ మనకి మల్టిపుల్ సిటీస్లో రన్ చేస్తుంటారు వీళ్ళ యొక్క సర్వీసెస్. సో ఇక్కడ మీరు చూస్తే ప్రజెంట్ వాళ్ళ యొక్క సర్వీసెస్ మీద చాలా మంది కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ రోల్ అనమాట. ఫస్ట్ ఈ రోల్ చూసేద్దాం, తర్వాత సెకండ్ రోల్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఓకే, ప్రిఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే వీళ్ళు ఉమెన్ రిటర్న్ టు వర్క్, ఎవరైతే కెరీర్ గ్యాప్ తీసుకొని, సో కెరీర్ బ్రేక్ తీసుకొని తర్వాత మీరు మళ్ళీ జాబ్లోకి జాయిన్ అవుదాం అనుకున్న ఉమెన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా. ఓకే, సో ఈరోజు కూడా మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. టుడే ఈరోజే పోస్ట్ అయింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఐడెంటిఫైస్ బిజినెస్ ఆపర్చునిటీస్ బై ఐడెంటిఫైయింగ్ ప్రాస్పెక్టస్, అంటే మనకి వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా సెల్ చేయడం. నెక్స్ట్ అవుట్ బౌండింగ్ కాల్స్ చేయడం, డేటా కలెక్ట్ చేయడం. సో లీడ్ జనరేషన్ యాక్టివిటీస్లో మీరైతే పార్టిసిపేట్ చేస్తారు. సో ఆల్రెడీ లీడ్స్ చాలా వరకు జనరేట్ అవుతాయి, వాటిని ఫాలో అప్ చేస్తారు. ఓల్డర్ లీడ్స్ని, అంటే ఈ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు అసలు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, వాళ్ళకి ఇంకా బెటర్ సర్వీసెస్ కావాలా లేదా అనేసి చెక్ చేస్తుంటారు అన్నమాట మీరు. ఓకే, మీకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, డోంట్ వరీ అట్ ఆల్. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ చూడండి, ఎనీ 10th, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు అప్లై చేసుకోవచ్చట. ఎక్స్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, కన్నడ ఆర్ ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ ఈ యొక్క పర్టికులర్ రోల్కి అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసి కన్ఫ్యూజ్ పడదు. ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ కనుక వస్తే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. సో ఇంగ్లీష్, హిందీ వచ్చిన పర్లేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో గైస్, ఇంకో విషయం చెప్తున్నాను, సేమ్ ఇదే మనకి సిమిలర్ రోల్కి ప్రజెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తాం. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చున్న వాళ్ళకి తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంగ్లీషు, హిందీ, కన్నడ ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో మల్టిపుల్ లాంగ్వేజ్ ప్రజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. రెండు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు, అదేమో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు, అంత మించి ఏం లేదు. ఓకే, సో గుడ్ వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి. లాంగ్వేజ్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 9 hours షిఫ్ట్ ఉంటుంది, 8 AM to 10 PM వరకు ఉంటుంది. కంఫర్టబుల్ విత్ వర్కింగ్ విత్ 6 days వీక్ అండ్ వీక్ ఆఫ్ విల్ బీ ఆన్ వీకెండ్స్ అని మెన్షన్ చేశారు. టెలిసేల్స్లోకి అయితే వస్తుందన్నమాట. ఇది కూడా అంటే 10th, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. సో రెండాటికి కూడా అప్లై చేయండి. సో మల్టిపుల్ లాంగ్వేజ్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మందికి షేర్ చేయండి గైస్. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.